నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ పెద్దపల్లి రెండు జిల్లాల మధ్యలో ఉన్న ప్రదేశంలో ఉన్నాను. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ ప్రాంతానికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, మరికొన్ని రోజుల్లో దేశంలోనే అతిపెద్ద రెండవ కుంభమేళ అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మకి ఇంకా కొన్ని రోజులు మాత్రం మిగిలి ఉంది. సో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది మేడారంలో చాలా మొదటి ప్లేస్, చాలా గ్రాండ్ జరుగుతుంది. సో మేడారం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరుగుతుంది. సో ఆయా ప్రాంతాల్లో సమ్మక్క సారక్క జాతరను రెండవ మేడారంగా పిలుస్తారు. కానీ అసలైన రెండవ మేడారంగా పిలువబడేటువంటి పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలైనటువంటి నీరుపుల్ల, వేగురుపల్లి. సో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాను. కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలం వేగురుపల్లి గ్రామం, అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామం, ఈ రెండు గ్రామాలను కలుపుతూ సరిహద్దులో ఉన్నటువంటి ఈ జాతర రెండవ మేడారంగా పిలుస్తారు. సో దీన్ని రెండవ మేడారంగా ఎందుకు పిలుస్తారో ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. ఇందాక నేను ఏదైతే చెప్పానో రెండవ మేడారం అని చెప్పేసి ఆ ప్లేస్ కు మనం వచ్చేసినాము. ఇది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా రెండు కలుపుతూ ఉన్నటువంటి గ్రామాలైనటువంటి నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ జాతరకు సర్వం సిద్ధం అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ సమ్మక్క సారక్క గద్దల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తిగా అధికారులు కానివ్వండి, ఈ కమిటీ సభ్యులు, ఈ జాతర కమిటీ సభ్యులు మొత్తం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు లొకేషన్ అంతా కూడా. ఇప్పటికే కొంతమంది భక్తులు, చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సో ఈ రెండు గ్రామాల మధ్య జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారు 8 నుండి 10 లక్షల వరకు భక్తులు ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుండి కూడా ఈ రెండవ మేడారం జాతరకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అంత మంది వస్తారు కాబట్టి దీన్ని రెండవ మేడారంగా పిలుస్తారు. సో లక్షల్లో వచ్చే ఈ జాతరకు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇక్కట్లు కలగకుండా ఇక్కడ అధికారులు కానీ కమిటీ సభ్యులు కానీ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడ మనకు మొత్తం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీరు చూసుకోవచ్చు కమిటీ సభ్యులు, ఈ జాతర కమిటీ సభ్యులు వాళ్ళ దగ్గరుండి మరి ఇవన్నీ పర్యవేక్షిస్తున్నారు పనులన్నిటినీ. ఎంతో లక్షల మంది వస్తారు కాబట్టి జాతరకి. సో వారికి స్నానం చేసే సమయంలో ఇబ్బంది కలగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. సో నేను ఇందాక ఇది రెండవ మేడారం అని చెప్పాను కదా, దీన్ని రెండవ మేడారంగా ఎందుకు పిలుస్తారు అని చెప్పాను కదా. సో దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను, రండి. మేడారంలో అయితే ఎలాగైతే ఉంటుందో మనకు అడవి ప్రాంతం. సో ఈ జాతర అనేది కూడా మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది. ప్రక్కన మనం చూసుకోవచ్చు, ఇక్కడ జాతర పక్కనే రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది. అంటే మేడారంని మొత్తం మేడారం ఉట్టి పడేలా అటువంటి జాతర సేమ్ అడవి ప్రాంతంలోనే. అక్కడ జంపన్న వాగు అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మానేరు వాగు ఉంటుంది పక్కన. సో ఈ సమ్మక్క సారలమ్మ జరిగే జాతర పక్కనే మానేరు వాగు ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనం చూసుకోవచ్చు, వెనకాల చాలా పెద్ద గుట్టలు కూడా ఉంటాయి. ఇందులో గుట్టలు, కొండలు, అంటే మేడారం జాతర అయితే ఎలాగా సాగుతుందో సో ఆ మేడారం జాతర అనేది ఉట్టి పడేలా సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది కాబట్టి దీన్ని రెండవ మేడారంగా పిలుస్తారు. రెండవ మేడారంగా పిలువబడే నీరుకుల్ల, వేగురుపల్లి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి ఈఓ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ముద్దుస్వామి శంకర్ గారు, వారితో మాట్లాడుతారు. సార్ నమస్కారం. నమస్తే సార్. జాతర దీన్ని రెండవ మేడారం అంటారు. రెండవ మేడారం ఏర్పాటు ఎలా చేస్తున్నాం సార్? జాతరకు వచ్చే భక్తులందరికీ స్నానాల గదులు కానీ, మరుగుదొడ్లు కానీ, వారికి ఉండడానికి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. కొంతమంది రైతుల దగ్గర నుంచి వెళ్ళి మాకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల రైతుల దగ్గర నుంచి లీజు తీసుకున్నాము. భూములు కూడా చుట్టుప్రక్కల అంతా జేసీ వృద్ధం చదువు చేస్తున్నాము. భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, మరుగుదొడ్లు కానీ, చలవ పందిర్లు, టెంట్లు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరుస్తున్నాము. పోలీసు వారిచే గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాలర్లను కూడా పెడుతున్నాము. చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము.
ఓకే. భక్తులు ఎంత మంది వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపుగా 5 నుండి 6 లక్షల మంది భక్తులు వస్తారండి ఇక్కడికి. ఓకే. ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలు 6 లక్షల మంది వస్తారు. వారికి తగ్గట్టుగా మేము సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ జిల్లా కాకుండా పక్క జిల్లాల కూడా వస్తా అంటున్నారు, టాక్ వస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ భక్తులు ఉన్నారండి. ఓకే. ఎక్కడైతే ఇప్పుడు మేడారం సమ్మక్క తర్వాత సెకండ్ తర్వాత ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రథమం. అప్పుడు 46 ఏళ్ల కింద పెట్టినటువంటి సమ్మక్క. ఓకే. ఆ తర్వాతనే గోదావరికని, గోయిలవాడ, రేకుర్తి పెట్టడం జరిగింది. ఓకే. కాబట్టి దీనికి అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ టెంపుల్ దేవాలయం ఇది. ప్రస్తుతం ఈ జాతరకి చైర్మన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, చలిపల్లి నరసయ్య గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అన్న. నమస్తే అన్న, ఈ 2వ మేడారం జాతర ఏర్పాటు ఎలా చేస్తున్నారు? మీరు చైర్మన్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? నేను గతంలో అంటే ఈ సమ్మక్క జాతర స్టార్టింగ్ లో నేను ఒక డైరెక్టర్ పనిచేసిన. ఓకే. 78 నుంచి స్టార్ట్ అయింది జాతర. అది ఓకే. రాను 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 ఇది పెద్ద మెనీ అంటే మేడారం తర్వాత మెనీ జాతర లెక్క ప్రసిద్ధిగాంచింది. భక్తులకి ఈ సంవత్సరం మాకేంటంటే చెక్ డ్యామ్ వలన కొద్దిగా ప్రాబ్లం ఉండే. ఓకే. దానికోసానికి అవతల దిక్కు భూములు కొనుగోలు చేసుకొని ఒక 14 ఎకరాలు 15 ఎకరాలు లీజ్ తీసుకున్నాం. ఓకే. వాళ్ళ భూములను నాటేయకుండా. ఓకే. అదొకటి వంగా డ్రింకింగ్ వాటర్ ఒక 2 లక్షలు పెట్టి ఈ సంవత్సరమే ఓకే. క్యూరింగ్ మంచి అంటే ఫిల్టర్ వాటర్ తయారు చేసి ఓకే. అదొకటి మరుగుదొడ్లు అయిపోయినాయి. స్థానాలకు కూడా ఇలాంటి లేకుండా భక్తులకు ఒకసారి షెబర్స్ పెట్టినాం. ఓకే. రోడ్స్ అయిపోయినాయి, లైటింగ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు పోయినసారి కన్నా కాకపోతే అంటే జనం ఇక్కడ ఆగకుండా కొద్దిగా ప్లస్ లేదనేది కొద్దిగా వాళ్ళకు కనిపిస్తుంది. ఓకే. కాకపోతే ఉండి ఆదాయం పెరుగుతుందని నా భావం. ఓకే. అంటే చైర్మన్ ఉన్నారు, ఇంత పెద్ద జాతర చైర్మన్ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా నాకు సంతోషంగా ఉన్నది. భక్తులు వస్తారు, మాకు పోయినసారి కానీ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తాను. ఓకే. ఎంతమంది భక్తులు వస్తారు? పోయినసారి 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఉన్నారు. ఓకే. ఇప్పుడు అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే కాడికి పోరు, కంపల్సరీ మళ్ళీ అదే జాతర నడుస్తుంది. ఓకే. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ ప్రోగ్రామ్? 4 రోజులు. 21 నుంచి సారలక్క, 22 సమ్మక్క, 23 నాడు వన ప్రవేశం, మొక్కుబాడు 4 రోజులు చేస్తారు. ఓకే. 24 నాడు వన ప్రవేశం. ఈ జాతరకు సంబంధించిన గ్రామమైన నిరుకుల గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, జాతర ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇది దాదాపు గత 46 సంవత్సరాల నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 6 నుంచి 8 లక్షల జనాలు వచ్చే అటువంటి స్థాయికి చేరిపోయింది. గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు గారి ఆధ్వర్యంలో, గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఎవరు ప్రభుత్వం ఉన్న వారి యొక్క కనుసన్నల్లో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ వారి సూచనల మేరకు పనిచేస్తూ ఈ ప్రతిసారి జాతరను ప్రతి సంవత్సరం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతిసారి పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. ఇక్కడ కొంతమంది వేగురుపల్లి గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, నమస్తే. అన్న, జాతర ఇంత పెద్ద జాతర మీ ఊళ్ళో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి అండ్ మానకొండూరు ఎమ్మెల్యే గారికి సహకరించినందుకు, అలాగే సిఓ గారికి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇంత చక్కటి మన జాతరలో ఇంత చక్కగా అన్ని సమర్పించినందుకు అందరికి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది జాతర, ఎలా అనిపిస్తుంది? మీ ఊర్లో ఉండే ఇంత పెద్ద జాతర మీ ఊర్లో మీకు ఎలా అనిపిస్తుంది? నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, చాలా బాగుంటుంది. సెకండ్ మేడారం అంటారు దీన్ని. అలాగే కూడా వసతులు కూడా అలా కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిరుకుల ఎంపీటీసీ శీలం శంకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, నమస్తే. అన్న, ఏర్పాటు ఎలా జరుగుతుంది 2వ మేడారం? మేడారం సమ్మక్క జాతర తర్వాత నిరుకుల సమ్మక్క సారలమ్మ జాతర చాలా ప్రసిద్ధిగాంచింది. దాదాపుగా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఇది మినీ మేడారంగా పిలువబడే నిరుకుల సమ్మక్క సారలమ్మ జాతరకు అశేష భక్తజనం ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఆ సమ్మక్క సారలమ్మ తల్లి కృపకు పాత్రలు అవుతారు ఎప్పుడైనా. కానీ ఇయర్ టు ఇయర్ పెరుగుతుంది కానీ తగ్గది. దాదాపుగా పోయినసారి కూడా 6-7 లక్షల మంది జనం వచ్చిండ్రు. ఇప్పటికి కూడా అంతకన్నా రెట్టింపు వస్తారని మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు ఈ నా పీరియడ్లో 3వసారి ఈ జాతర జరగడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రారంభమయ్యే ఈ నీరుకుల్ల వెగురుపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే గుట్ట ఉందో ఈ గుట్ట మీద నుండే సమ్మక్క సారలమ్మను పైనుండి ఆ గుట్ట మీద నుండి తీసుకొని వచ్చి ఈ గద్దెల పైన వీళ్ళు కూర్చోబెడతారు. రెండు గ్రామాల మధ్య జరిగినటువంటి జాతరలో 40 సంవత్సరాల నుంచి
ఇదే ఆనవాయితీగా వస్తుంది. సారలమ్మను మొదటి రోజు సారలమ్మను పైన గుట్ట మీద నుండి ఇక్కడ కూర్చోబెడతారు, తర్వాత సమ్మక్కని తీసుకొని వస్తారు. సో ఆ ప్లేస్ ఎక్కడి నుండి తీసుకొస్తారో మీకు అవన్నీ చూపిస్తారండి. సో ఈ గుట్ట పైకి మనం సులువుగా ఎక్కడానికి ఇక్కడ అంతకుముందు గతంలోనే ఎప్పుడైతే సమ్మక్క సారలమ్మ జాతర స్టార్ట్ అయిందో అప్పటి నుండే ఇక్కడ మనకు నిచ్చెనతోని కొన్ని ఆనవాళ్ళు వేశారు. సో అంటే ఈ పైకి వెళ్ళడానికి ఆనవాళ్ళు అంటే సరిగ్గా మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్లేస్, ఆ సమ్మక్క సారలమ్మ ప్లేస్ కి మనం సులువుగా చేరుకోవడానికి అయితే ఇలాంటి ఏర్పాట్లు చేశారు. పైకి వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. చూసుకోవచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా దేవతలను సమ్మక్క సారలమ్మ తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇప్పటివరకు ఈ 46 సంవత్సరాల్లో ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా, ఇలా దిగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగాలని చెప్తున్నారు ఇక్కడ భక్తులు అయితే. సో అంత పవర్ఫుల్ దేవతలు అంటారు ఇక్కడ సమ్మక్క సారలమ్మలు. సో ఇంకా పైకి వెళ్దాం. సో ఈ నేరుకుల్ల వేగురుపల్లి సమ్మక్క సారలమ్మ జాతర అసలు ఎందుకు ఏర్పాటైందో మనం తెలుసుకుందాం. అయితే ఇందాక మీరు చూపించినట్టు ఈ గ్రామంలో రంగనాయక స్వామి ఆలయం చూపించాను కదా. సో ఆ రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయి ఈ గ్రామాల్లో. సో ఆ జాతరకి ప్రతి ఏడాది జరిగే ఆ జాతరకి కొన్ని లక్షల్లో జనాలు భక్తులు వస్తూ ఉంటారు. రాను రాను కొన్ని ఏళ్ళు పెరిగిన కొద్దీ ఆ భక్తుల సంఖ్య కొంచెం తగ్గడం జరిగింది. సో ఆ తగ్గిన సమయంలో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే వేగురుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముద్దసాని రామచంద్రరెడ్డి గారు, అదే సుల్తానాబాద్ మండలం సంబంధించినటువంటి గజవింకర్ విఠల్ గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నేరుకుల్ల వేగురుపల్లి గ్రామాలు, ఈ రెండు గ్రామస్తుల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే రంగనాయక స్వామి ఆలయం ఏదైతే ఇందాక విజువల్స్ చూసుకోవచ్చు, రంగనాయక స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆ రంగనాయక స్వామి ఆలయంకి భక్తుల సంఖ్య అంతకుముందు గతంలో అయితే ఎలా ఉన్నారో అదే సంఖ్య పెరగాలన్న ఉద్దేశంతో ఇరు గ్రామాలతోని వీళ్ళిద్దరూ సంభాషించిన తర్వాత మేడారంకి వెళ్ళారు. మేడారంకి వెళ్ళి అక్కడ కోయ దొరలతో సంభాషించుకొని ఆ కోయ దొరలతోని తీసుకువచ్చి ఈ వేగురుపల్లి నిరుకుల వాగులో, ఈ మానేరు వాగు పక్కన ఈ స్థాపించడం జరిగింది. దీన్ని 1978లో ఫిబ్రవరి నెలలో దీన్ని స్థాపించారు. వేగురుపల్లి సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం ఇదే అన్నట్టు. ఏదైతే అన్నానో రంగనాయక స్వామి ఆలయంకి భక్తులు పెరిగే విధంగా, అలాగే ఇరు గ్రామస్తుల ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండేలా వాళ్ళు చర్యలు తీసుకొని ఈ రెండు గ్రామాల మధ్య ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఏర్పాటు చేశారు. సో మనకు ఈ ఆనవాళ్ళ వల్ల మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగట్లేదు. ఈ ఆనవాళ్ళతో నిచ్చెన ఆనవాళ్ళు ఉన్నాయి కదా, ఈ నిచ్చెన ఆనవాళ్ళతోనైతే మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఈ సమ్మక్క సారలమ్మ తీసుకొచ్చే ప్రదేశానికి వెళ్తున్నాం రండి. దగ్గరికి వచ్చేసినాం. సమ్మక్క సారలమ్మ దేవతలు తీసుకొచ్చే ప్లేస్కి మరి కొంచెం చేరువలో ఉన్నాము. సో మీకు అది చూపిస్తాను. చాలా మీరు చూసుకోవచ్చు, దగ్గరగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా అసలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. కానీ మీరు చూసుకోవచ్చు ప్లేస్ కూడా ఎంత ఉందో. ఈ ఇంత పైన నుండి కొన్ని వందల మంది ఆ సమ్మక్క సారలమ్మ తీసుకొచ్చేటప్పుడు దాన్ని పట్టుకొని కొన్ని వందల మంది వస్తుంటారు. ఆ వందల మంది ఈ ద్వారం గుండా వెళ్తారు. ఇప్పటివరకు అయితే ఎవరు కూడా ఎలాంటి గాయం కూడా కాలేదంటే ఈ దేవతలు ఎంత పవర్ఫుల్లో మనం తెలుసుకోవచ్చు. సో మనం ఏదైతే అనుకున్నామో చివరి ఘట్టానికి వచ్చేసినాము. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఇక్కడ ఏదైతే అన్నానో నిరుకుల్ల వేగురుపల్లి అని చెప్పేసి, ఆ సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చే ప్రదేశం ఇదే. ఈ రెండు గుట్టల మధ్య ఉండే ఈ సొరంగం నుండే
దేవతలను ఇద్దరు దేవతలను తీసుకొని వస్తారు. ఈ జాతర అనేది ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ప్రస్తుతానికి మనకు మొత్తం క్లోజ్ చేశారు, మొత్తం మూసివేయడం జరిగింది. సో అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. సో ఇది మొత్తానికి సమ్మక్క సారలమ్మ తీసుకొచ్చేటువంటి ప్రదేశం. ఇక్కడ నుండి ఈ జాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏదైతే చాలా మంది మేడారం అంటారు కదా, మేడారం తర్వాత అతిపెద్ద జాతర వేగురుపల్లి నిరుకుల ఈ జాతర జరుగుతుంది. సో చాలా మంది మేడారం వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయే వాళ్ళు కానివ్వండి, చుట్టుప్రక్కల ఉండి తెలియని వాళ్ళు కానివ్వండి, ఒకసారి వచ్చి మీరు ఈ వేగురుపల్లి నీరుకుల సమ్మక్క సారలమ్మ జాతరను ఒకసారి మీరు వచ్చినట్టయితే మీకు ఈ అద్భుతమైన లొకేషన్, అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంతో పాటు సమ్మక్క సారలమ్మ జాతరను వీక్షించినట్టు అవుతుంది.